నమస్తే, వెల్కమ్ టు లీవ్. 27 మంది ఐపీఎస్ల బదిలీలు నిజంగా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, గతంలో ఎలక్షన్స్ కన్నా ముందు చాలామంది ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ బదిలీ చేయడం కానీ చేసిన దగ్గర నుంచి కూడా ఇకపై జగన్ ఆట కట్టు ఇక అయిపోయింది అన్నట్టుగా అనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదైతే పోలీసులు ముసుగులో వాళ్ళ బ్యాచ్ ఇంకా ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అది ఓన్లీ పోలీసే కాదు, ఐఏఎస్ ఆఫీసర్స్లో కూడా అన్నట్టు తెలిసింది. దీని మీద ఏదైతే తొలి రోజు సంతకం పెడుతున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎంగా ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఇలాంటి ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ చూడలేదని చెప్పి. మొన్న జరిగినటువంటి ఒక 27 మంది ఐపీఎస్ల బదిలీని ఎలా చూడాలి? నిజంగా దానికి సంబంధించినటువంటి ఒక ఫలితాలు కనిపిస్తున్నాయా లేదంటే ఏం చెప్తారు? ఏదైతే ఈ ఐపీఎస్ 27 మంది ఐపీఎస్ని బదిలీలు జరిగాయో దాని యొక్క ప్రభావం 24 గంటల్లో మనకి తెలిసింది ఏంటంటే, ఎవరైతే పోలీసుల్ని దుర్భాషలాడి వాళ్ళ యూనిఫామ్ కూడా బట్టలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతాను అన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ రోజున అరెస్ట్ వారెంట్ పంపించారు. దీన్ని మనం ఇంకా ఎవరైతే ఈ విధంగా మాట్లాడటానికి కూడా భయపడే విధంగా ఉండబోతుంది అనడానికి ఇది ఒక్కటి నిదర్శనం. ఇంకొకటి, మాజీ సిఐడి ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు సస్పెండ్లో ఉన్నాడు అతను వచ్చేసి సంజయ్. ఇతను లోగడ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి కూడా కొన్ని నిధులు దుర్వినియోగం చేసిన దాంట్లో సస్పెండ్ అయి ఉన్నాడు. అతని మీద కూడా ఈ రోజున కేసు ఫైల్ అవుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మంచికి నాందిగా, ఏదైతే పోలీసులు తన పని తాను చేసుకొని పోతాము చట్టం ప్రకారం న్యాయం ప్రకారం, ఎవరికి కూడా మేము తలొగ్గి నిలబడము, పోలీసులు ఏదైతే 3 సింహాలు కనిపించే న్యాయానికి ధర్మానికి చట్టానికి అన్నట్లుగా కనిపించని 4వ సింహం మేమే అని నిరూపించుకోవటానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇలానే ఉండిద్ది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి నిబద్ధతను కోల్పోకుండా వాళ్ళ వర్క్ చేసుకుంటారంటానికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈరోజు ఇంకా చెప్పుకోవాలంటే 7 నెలలు అయింది కదా కూటమి ప్రభుత్వం. ఫస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇట్లాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇదంతా కూడా ఇంత గందరగోళంగా ఉంది రాష్ట్రం. ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు ప్రజల కోసం చేయాలి, ప్రజల శాంతి భద్రతల కోసం చేయాలి. కానీ కొంచెం ఇంకా మీరు దాంట్లో నుంచి బయటకు రాలేదు. 5 సంవత్సరాల పరిపాలనలో నుంచి 19 నుంచి 24 వరకు బయటికి రండి. మీ ముఖ్యమైన పని ఏదుందో అదే చేయండి. ఇంకొకరి కింద మీరు పని చేయటానికి కాదు, ప్రజల కింద పని చేయటానికి వచ్చారు, ప్రజాప్రతినిధుల కింద కాదు అనేది ఆ రోజు బాబు గారు చాలా బాగా చెప్పారు. ఈరోజు ఈ విధంగా ఏదైతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, మళ్ళీ న్యాయానికి సంబంధించినవి కానివ్వండి, చట్టానికి సంబంధించిన పోలీసులు రక్షక భటుల గురించి ఏదైనా మాట్లాడకుండా ఉండటానికి ఇదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే విజయవాడ వరదల్లో చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దాదాపు 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బురదలో దిగి అదే నీళ్ళలో మోకాళ్ళ లోతుకు మించి ఉన్న నీళ్ళల్లో కూడా వెళ్ళి ప్రతి ఇంటికి సహాయం చేస్తున్నటువంటి ఉన్న దృశ్యాలు మనం చూసాం. అయితే ఇక్కడ ఇంత జరుగుతుంటే విజయవాడలో కొంత ప్రాంతాలలో ఎవరైతే ఐపీఎస్లు ఉన్నారో, అది ఏదైతే వైసీపీ ముసుగులో ఉన్నటువంటి ఐపీఎస్లో కనీసం వాళ్ళకి ఆహారం కానీ లేదా మిగతాయి కానీ అందియకుండా ప్రభుత్వానికి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు చాలా చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ టైంలో అప్పటికప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఐపీఎస్ని తిట్టడం కావచ్చు, ఇవన్నీ చూసాం. సో నిజంగా ఇలాంటి ఐపీఎస్లు నిజంగా గతంలో ఎప్పుడైనా చూసారా లేదంటే ఏం చెప్తారు? గతంలో చూసామండి. ముఖ్యంగా అది ఎప్పుడు చూసామంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పాపం శ్రీలక్ష్మి అనే ఆవిడ్ని కటకటాలు లెక్క పెట్టించారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే బ్యాచ్. మరి ఒక దొంగతనం మీద పడి ఒక దొంగగా ఉండి సమాజానికి చేటు చేసే వాళ్ళని ఎవరు దగ్గరకు చేరనివ్వరు. ఇంకా తప్పదు, వాళ్ళతోనే సహవాసం చేయాలి. ఇంకా ఆల్రెడీ ఆవిడ అనుభవించేస్తుంది శిక్ష. ఇప్పుడు ఒకరిని చంపిన వాళ్ళైనా 10 మందిని చంపిన వాళ్ళైనా అదే శిక్ష అని చెప్తున్నప్పుడు ఇంకా ఆవిడ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఇంకా నా శిక్ష నాకు పడుతుంది, ఇంకా నేను వీళ్ళతోనే ఉంటే బెటర్ ఏమో అనుకుంది, వాళ్ళ వైపే ఉంటుంది. తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తర్వాత మళ్ళీ 2019
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాము. ఇతను కూడా పాపం ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని కటకటాలు లెక్క పెట్టించి వాళ్ళ తక్కువ ఉన్న స్థాయిలో అధికారుల చేత వీళ్ళు విచారింపబడటం విచారించదగ్గాల్సిన విషయమే. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు, ఎప్పుడు కూడా చూడలేదు. నిజంగా మీరు అన్నట్లుగా చూసామా అంటే ఇవి రెండే, తండ్రికి తగ్గ కొడుకు తనయుడు అనిపించుకున్నాడు. అయితే తిరుమలలో కూడా చూసుకుంటే కల్తీ నెయ్యి కావచ్చు, అక్కడ రెడ్డి సామాజిక సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్ బంధువులు కావచ్చు, వీళ్ళందరినీ చూసాం. అక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తూనే వస్తున్నాం. అది కాకుండా ఎన్నో ప్రాంతాలలో మనకు వాళ్ళ దగ్గర నుంచి జరిగినటువంటి అంటే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి కాదంబరి జత్వానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ సంబంధించిన ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, లేదా విశాల్ గుని కావచ్చు, లేదా కాంతిరత్న టాటా కావచ్చు. సో ఈ ముగ్గురికి సంబంధించి ఇంత భ్రష్టు పట్టించినటువంటి ఒక వైఎస్ జగన్ నిజంగా వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు చదువుకున్నారు కాబట్టి వీళ్ళకి చాలా వరకు వాళ్ళకు ఒక మేధోశక్తి ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళింది ఈ మేధోశక్తి అంటే, దేంతో కొనేసాడు అంటే ఏం చెప్తారు? నిజంగా డబ్బుకు లోకం దాసోహం. ఇప్పుడు ఎవరికైనా సరే డబ్బుకు లోకం దాసోహం అన్నప్పుడు మనిషి ఎంత జ్ఞాని అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లా విచక్షణారహితంగా ఆలోచన విధానం మారిపోయి డబ్బుకి బానిసగా, లేకపోతే వాళ్ళ అధికారానికి వీళ్ళు తొత్తులుగా ఏ విధంగా చూసుకోవాలో అక్కడ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నిజంగా వాళ్ళకున్న నాలెడ్జ్కి, వాళ్ళు చదివిన చదువుకి ఎంతో విలువన్న పదవులు అవన్నీ కూడా. అవును, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ కూడా అదే అడిగారు, అసలు ఐఏఎస్ ఐపీఎస్లు చదివిన తర్వాత మీరు చదువుకున్నటువంటి జ్ఞానం ఎక్కడ పెట్టారు, ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగారు. ఎంతో నాలెడ్జ్ పీపుల్, ఎంత మేధాశక్తి ఉంటే వాళ్ళు ఆ రేంజ్కి వాళ్ళు ఎదిగారు, ఎంత కంట్రోల్ చేస్తున్నారు. నార్మల్ ఏదో కానిస్టేబుల్ ఏదో చిన్న చితక జాబులు కాదు, ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో ఉండి వాళ్ళు ఈ రోజు కూడా ఎక్కడ ఇప్పుడు ఈ తిరుపతి తొక్కిసలాట కానివ్వండి, వాళ్ళు ఆ మత్తులో నుంచి ఇంకా బయటికి రాక ఇది జరిగింది. ఎవరైతే ఆ విధి విధానాలకు అలవాటు పడి ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్లు వింటమే కానీ వీళ్ళు స్వతహాగా ఆలోచించడం మానేశారు. ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతా అంటాడు, ఇదే బటన్ అతను నొక్కింది. ప్రజలకు సంక్షేమ పథకాలు కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిధులు రాలేదు, ఏదీ రాలేదు. అతను బటన్ నొక్కిందల్లా ఎక్కడ అన్యాయం, నాకేం కావాలి పనులు, ఎవరి చేత చేయించు, రెండు బటన్లు నొక్కుతూ ఎవరి చేత పని చేయించుకోవాలి, ఏ విధంగా దొంగ సంతకాలు చేయాలి, సబ్ రిజిస్ట్రాలను ఎలా కిడ్నాప్ చేయాలి, ఎక్కడ భూములు దందాలు చేయాలి, ఇవన్నీ కూడా కబ్జాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చేసిందల్లా అరాచకాలు. ఇంకా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకా వాళ్ళకి పనివాళ్ళలాగా మారిపోయారు చెప్పాలంటే. చాలా దారుణమైన పరిస్థితి. అయితే మనం చూస్తున్నాం 27 మంది ఐపీఎస్లు బదిలీ అయినటువంటి ఒక 24 గంటలు దాటక ముందే కాకాని గోవర్ధన్ గారిపై ఏదైతే అరెస్ట్కి సంబంధించిన వారెంట్ కావచ్చు, అదేవిధంగా మీరు ఇందాక అన్నట్టు సంజయ్ కుమార్ సంబంధించి వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రక్షాళన మొదలైందని చెప్పనుకోవాలా అంటే ఏమని చెప్తారు? ఖచ్చితంగా అండి. వీళ్ళిద్దరే కాదు, రఘురామకృష్ణరాజు గారి కేసులో తులసీబాబు అనే వ్యక్తి కూడా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి పిలిపించినప్పుడు విచారణకు రమ్మని పిలిస్తే తన జనాన్నందరినీ వేసుకొని అనుచరుల్ని హల్చల్ చేసేసి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. మీకు దమ్ముంటే రండి గుడివాడ చూసుకుందాము, మీ కాకి బట్టలు తీసేసి రండి అని చెప్పేసి వాళ్ళ డైలాగులు. ఇవన్నీ కూడా రేపటి నుంచి ఈ నోళ్ళన్నీ మూతపడతాయి. ఈ మాట్లాడిన మాటలన్నీ కూడా వీళ్ళు వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు, వీళ్ళు మాత్రం లోపలికి పోవటమే ఖాయమని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ బదిలీలు అందుకు సంకేతం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా 27 మంది ఐపీఎస్ల బదిలీలు ఏదైతే జరిగాయో ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా సరే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో తక్షణమే వాళ్ళకి కఠిన శిక్ష పడాలని, ఇవన్నీ జరగబోతున్నాయేమో అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. చూద్దాం జరుగుతుందా. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.